మొత్తం మీద క్యూనూసు తీన్మార్ మల్లన్న చెప్పిందే జరిగింది. పదే పదే తీన్మార్ మల్లన్న ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చిండు. అంటే రిజర్వేషన్లకు సంబంధించి, బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి రకరకాలుగా కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా మొత్తం మీద బీసీ రిజర్వేషన్ను ఇక్కడే ఉంటుంది, ఇది పార్టీ తరఫున రిజర్వేషన్ మేము ఇస్తాము అని ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ప్రకటన చేస్తారు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఎప్పుడో చెప్పిండు. అయితే రకరకాలుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు, తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, రకరకాల దీన్ని తీసుకుపోయి అక్కడ గవర్నర్కి పంపిండ్రు, గవర్నర్ దగ్గర అక్కడనే ఆగిపోయింది. ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేసిండ్రు. ధర్నా చేసిన తర్వాత మొత్తం కూడా ఇస్తున్నాం అనేటువంటి కలరింగ్ ఇచ్చిండ్రు. రకరకాలుగా అంటే కోర్టుకు వెళ్ళిండ్రు, కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు పెండింగ్లోనే ఉన్నది. ఇదంతా కూడా జరుగుతూ ఉంటే లాస్ట్కు నిన్న సల్లగా ఏమని చెప్తున్నారు, దీనికి కారణము 3,000 కోట్ల రూపాయలు ఎవరికి గ్రామ పంచాయతీలకు రావాల్సినవి నిధులు ఆగిపోతాయి కాబట్టి, మురిగిపోతాయి కాబట్టి కేంద్రం నుంచి వచ్చేటివి. అందుకని మేము ఇప్పుడు తక్షణమే ఏది సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేసిండ్రు నిన్న. అంటే దీని అర్థమైంది, ఈ పైసలు మురిగిపోతున్నాయి కాబట్టి, పైసలు రాకుండా పోతాయి కాబట్టి అని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలు పక్కకు పెట్టు. ఇక్కడ ఏది 2.5 కోట్ల మంది బీసీల యొక్క ప్రజల యొక్క మనోభావాలు ఎక్కడున్నాయో ఏమవుతున్నాయో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుండే. కాకపోతే ఏంటంటే అటువంటి ఆలోచన లేనట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకనే నిన్న బీసీలకు పార్టీ తరఫున 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, మేము పార్టీ తరఫున ఇచ్చేస్తామనేటువంటి మాటను చెప్పిండ్రు నిన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు. అయితే దీని ద్వారా ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పకనే చెప్పేసిండ్రు. అందుకని నిన్న మంత్రివర్గ సమావేశం మనం అప్పుడే చెప్పుకున్నాం, మంత్రివర్గ సమావేశం పెడతారు, పెట్టిన తర్వాత ఇలా ప్రధానంగా ఇదే అంశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే 4-5 అంశాలు కూడా చర్చించినట్టుగా ఉండాలని, ఈ గిగ్ వర్కర్ల సమస్య కానీ లేకపోతే అందశ్రీ కుమారుడికి జాబ్ కానీ ఇట్లా కొన్ని అంశాలన్నీ కూడా తీసుకొచ్చినట్టుగా ఒక కథా కమావిషంతో నడిపించిండ్రు. క్లియర్గా నిన్న మరి బీసీ మంత్రులు కానీ లేకపోతే ఇంకా ఎమ్మెల్యేలు కానీ దీనిపైన సపోర్ట్ చేస్తలేరు. ఏ పార్టీలు ఉన్నా సరే, అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ లేకపోతే ఎవరు కానీ. అంటే ఏం జరగాలి ఇక్కడ, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఈ మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా ప్రజలు నమ్మిండ్రు, బీసీలకు మంచి జరుగుతుందనేటువంటి ఒక భావన వాళ్ళలో క్రియేట్ అయింది. ఆ తర్వాత ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు. మరి కేసీఆర్ అప్పుడు మంచి చేయలేదు అట్లా అంటే కేసీఆర్ ఇట్లా బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. మరి గెలిపించినప్పుడు ఏం చేయాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, బీసీలకు సంబంధించి ఎట్లా చేద్దాం, తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏంది, కులాల వారీగా లెక్కలు బయటపెట్టి ఆ నివేదిక కరెక్ట్గా తీసుకుపోయి కోర్టుకు సమర్పిస్తే కోర్టు కూడా నమ్ముతుంది, కోర్టు కూడా ఓకే చెప్తుంది. అంటే చాలామంది అంటున్నారు ఇక్కడ 50% రిజర్వేషన్ మించొద్దు అని చెప్పేసి. అంటే ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టులు కూడా అంగీకరిస్తాయి. ఎప్పుడు అంగీకరిస్తాయి అంటే ఇది రాజ్యాంగంలో లేదు అని చెప్పేసి అక్కడ అభిషేక్ మను సింఘ్వి ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించినటువంటి న్యాయవాది చెప్పినటువంటి మాట. అంటే రాజ్యాంగంలో లేదు, కాకపోతే ఏంటంటే కోర్టులు పెట్టుకుని, సరే కోర్టులు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కానీ ఎందుకు ఇట్లా ఈ క్లియర్గా విషయాలు చెప్పడం ద్వారా ఇస్తుంది అంటే బీసీలలో ఒక 60-70 కులాలు ఇప్పటి వరకు ఒక వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ లేకపోతే ఇంకెటువంటి పదవులు ఎటువంటి పోటీ కూడా అయినటువంటి కులాలు 60-70 కులాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి సంబంధించి నిజంగా ఒకవేళ ఇట్లా పరిస్థితి ఇట్లుంటుంది కాబట్టి 112 కులాలు 124 కులాలు రకరకాలు చెప్తా ఉన్నారు కదా బీసీలలో. ఈ 130 కులాలల్లో సగం కులాల కంటే ఎక్కువ కులాలు ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు, కనీసం అక్కడ ఏది పోటీ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి వీళ్ళకి సంబంధించి ఆలోచించి 100% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా వీళ్ళను కూడా ఇక్కడ ఏది ప్రజాప్రతినిధులుగా చేయొచ్చు అనేటువంటి భావన అక్కడ అదేది సుప్రీంకోర్టుకు వివరించినప్పుడు కోర్టు కూడా ఓకే చెప్తుంది. కోర్టు కానీ ఇక్కడ సుప్రీంకోర్టు కానీ ఇక్కడ హైకోర్టు కానీ. కానీ అది చేయకుండా కులాల వారీగా లెక్కలు తీయకుండా మొత్తం మీద గంపగుత్త లెక్క
ఇంతమంది ఉన్నారు ఇంత కథ అని చెప్పేసి చెప్తే వివరాలు ఏవి అని చెప్పేసి అడిగింది కోర్టు. ఇవన్నీ పక్కకు పెట్టేసిండ్రు. కథం లాస్ట్కి ఏం చేసింది నిన్న ఏది 42% రిజర్వేషన్ని సర్పంచ్ ఎన్నికలు ఫస్ట్ పెడతాం, అది డిసెంబర్లో పెడతాం, 2వ వారంలో నోటిఫికేషన్ వస్తుంది, డిసెంబర్లో పెడతాం, అది 42% పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా వద్దని చెప్పేసి ఎన్నిసార్లు చాలాసార్లు తీర్మానం మళ్ళీ పదే చెప్పిండు. మీ పార్టీ పరంగా అవసరం లేదని ఆయన అసలు యాక్చువల్గా పార్టీ పరంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, దీన్ని ఇంకా ఏది రిజర్వేషన్లు తగ్గించడమే అవుతుంది. ఎట్లా తగ్గించడం అవుతుంది? ఇప్పటికే 52 నుంచి 60% మట్టుకు ఏది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా స్థానిక సంస్థల్లో ఆల్రెడీ బీసీలు రిజర్వేషన్ లేకున్నా కానీ గెలుస్తూ ఉన్నారు. లేకున్నా కానీ గెలుస్తున్నటువంటి పరిస్థితులలో మీరు తీసుకొని 42% ఇస్తా అంటే ఇక ఉన్నదాన్ని తగ్గించేసి మిమ్మల్ని ఖతం చేస్తామనేటువంటి కార్యక్రమం చేపట్టడమే అవుతుంది. కాబట్టి ఇది వద్దు అని చెప్పేసి తీర్మానం వలన పదే చెప్పిండు. అయినప్పటికీ నిన్న ఒక మంత్రివర్గ సమావేశం పెట్టి అందరూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకొని ఇక నిన్న వెల్లడించారు. గతంలోనే తీర్మానం వలన దీనిపైన మాట్లాడితే ఇది హైకోర్టులో నడిచినప్పుడు కూడా కానీ నేను ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో, రెడ్డి జాగృతి కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఓసీలలో ఉండేటువంటి ఏ బ్రాహ్మణుడికి కడుపు నొప్పి లేదు, ఏ వైశ్యుడికి కడుపు నొప్పి లేదు, ఏ అగ్రకులానికి కడుపు నొప్పి లేదు, ఒక్క రెడ్లకు మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేటువంటి కడుపు నొప్పిని వస్తా ఉందంటే మేము కూడా చూస్తున్నాము. మాలో కూడా మా బీసీలలో కూడా ఓపిక నశిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము అడ్డుకోలేదు, మీ సొమ్ము మీరు తినండి అని చెప్తా ఉన్నాము, మీ వాటా మీరు తినండి అని చెప్తా ఉన్నాము. కానీ మీది మీరు తినుకుంటూ మీ ఈడబ్ల్యూఎస్ కోటా 7-8% లేనటువంటి అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మా బీసీలకు 42%, 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే వచ్చి మళ్ళీ కేసేస్తారు. ఆయన మేము సహనంతో ఇన్ని రోజులు ఉన్నాం. సరే, గౌరవ న్యాయస్థానం మా బీసీల పక్షాన నిలబడాలని కోరుకుంటా ఉన్నాం. ఆ జీవో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ముందు కానీ, ఇటు కృష్ణమూర్తి వర్సెస్ మహారాష్ట్ర కేసు ట్రిపుల్ టెస్ట్ ముంగడ కానీ నిలబడే జీవోనైతే కాదు. ఇక నెక్స్ట్ రేపో మాపో రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్తుండొచ్చు, మా చెమటంతా ధారపోసినాం, మా రక్తం అంతా ధారపోసినాం, అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా 42% టికెట్ ఇస్తారని రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇక ఇంకేమైనా తేడా రాగానే హైకోర్టులో విచారణ జరిగేటప్పుడు తీర్మానం వలన చెప్పినటువంటి మాట. ఎందుకంటే రేపో ఎట్లకైనా రేపో ఎల్లుండో ఈ మాట చెప్తారు అని చెప్పిండ్రు. 4 రోజులు ఆగి ఇప్పుడు చెప్తున్నారు. ఇంకోది కాంగ్రెస్ పార్టీ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా బీసీలకి, బీసీ కుటుంబ సభ్యులందరికీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకొని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే హోల్డ్ అయింది. అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది. స్టే విధించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం, ఆ కేసు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు
రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. చూశారు కదా, పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి చెప్తారు ముఖ్యమంత్రులు, లేకపోతే మంత్రులు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఈ మాట చెప్తారు. శతవిధాలా ప్రయత్నించమని చేసినామని చెప్పేసి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. శతవిధాలా రకరకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ మేమేం చేయలేకపోయినాం. అందుకని పార్టీ పరంగా మీ పార్టీ పరంగా అవసరం లేదని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినాం. పార్టీ పరంగా చేస్తే ఏమైతే మనం చాలాసార్లు కూడా చెప్పినాం కదా. పార్టీ పరంగా చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర టికెట్ ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఒక దగ్గర ఇస్తుంది, బీజేపీ ఒక దగ్గర ఇస్తుంది. లాస్ట్కి వస్తే బీసీలో ఎవరైనా క్యాండిడేట్ ఉంటే ఆడ వీక్ క్యాండిడేట్ని పెట్టేసి ఓడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి మోసం జరుగుతుంది. దీనివల్ల నష్టం జరుగుతుంది ఇంకా. కాబట్టి పార్టీ పరంగా బీటీ పరంగా అవసరం లేదని చెప్పేసి తీర్మానం వలన పదే చెప్పిండు. అయినప్పటికీ క్లియర్గా అదే జరిగింది. రేపు ఎల్లుండో ప్రకటిస్తారు అని చెప్పేసి అంటే బరాబర్ ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిగో ఇట్లున్నది. మరి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదు అంటే మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా సహకరిస్తుంది? సరే, సహకరించాల్సిన అవసరం ఉండే, ఏదేమైనప్పటికీ సహకరించాలి. కానీ కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్. ఉన్నప్పుడు ఎట్లా సహకరిస్తారు? సహకరించే పరిస్థితి ఉండదు. మరి ఉండదని తెలిసిన తర్వాత మీరు ఎట్లా హామీ ఇచ్చిండ్రు? హామీ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయాలి కదా. మేము ప్రయత్నం అన్నీ చేసినామని చెప్పేసి అంటే ఎట్లా? కాబట్టి ఇటువంటిది ఉంటానమాట. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు లెక్క తేలుస్తుంది దాన్ని. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడం కంటే ప్రజల మీదకే వదిలేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇంకో అది లెక్క అనమాట. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.